Anywhere you go, you belong. Anywhere you say, anywhere. యశ్వంత్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఈ ట్రైన్ ఎక్కడో కాదు, మన తాండూరు నుంచి ఎక్కడం జరిగింది. రాత్రి 9 ఎక్కాను. 1 నేను మంత్రాలయం రోడ్ క్రాస్లో నేను దిగాను. ఈడికేలి కేవలం మనకు 15 కిలోమీటర్స్ మాత్రమే మంత్రాలయంలో చేరుకోవడానికి. చాలా ఆటోలు వెహికల్స్ అందుబాటులో ఉంటాయి అన్నమాట. మంత్రాలయం అయితే చేరుకోవడం జరిగింది నైట్లో 1 మీరు ఎలాంటి టెన్షన్ పడుడు అవసరం లేదు. ఈడికెళ్ళి కేవలం 15 కిలోమీటర్స్. నైట్ రావడం జరిగింది. చాలా మంది రూమ్స్లు లేక అక్కడ నిద్రిస్తున్నారు. అంత చల్ల గాలిలో ఉన్నా కూడా లోపల అందరూ నిద్రిస్తున్నారు అనమాట. ఇక్కడ రూమ్ రేట్లు వచ్చి చాలా టూ మచ్ ఉన్నాయి. వాస్తవానికి రేట్లు 2000, 3000, 4000, 5000 రూమ్ రెంట్ కూడా ఉన్నాయన్నమాట. చాలామంది అక్కడ నిద్రించి మార్నింగ్ లేచి ఏదేదో నదిలో ఉందో అక్కడ స్నానాన్ని ఆచరించిన తర్వాత అక్కడ దర్శనానికి చాలామంది వెళ్తున్నారు. కానీ ఎంత చీకటైనా మన పబ్లిక్ అయితే చాలామంది వస్తుంటున్నారు అనమాట. ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ దేవాలయం వచ్చేసి కర్నూలు డిస్టిక్ మంత్రాలయం అన్నమాట. ఇక్కడ చాలామంది కర్ణాటక వాళ్ళు చాలామంది వస్తుంటారు. ఎందుకంటే కేవలం మన తెలంగాణ ఏపీలో మాత్రమే 10% మాత్రమే వస్తారనమాట. అదే ఇక్కడ కర్ణాటక వాళ్ళు అయితే అందరూ కర్ణాటక వాళ్ళే ఉంటారు చాలామంది. అదేవిధంగా ఇక్కడ గుండం వైపు చాలామంది స్నానాన్ని ఆచరిస్తారు. ఎందుకంటే చాలామంది మా మీదున్న శని బాధలు అన్నీ తొలగిపోవాలని అక్కడ ఏదైతే నది ఉందో ఆ నదిలో స్నానానికి చేయడానికి చాలామంది వెళ్తుంటారు. అదేవిధంగా అక్కడ దీపాలు దొరుకుతుంది. మనం దేవుని మొక్కి అక్కడ దీపము అంటబెట్టి అదేవిధంగా నదిలో అయితే వదిలిపెడుతుంటారనమాట. ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది నది. అదే మీరు వర్షాకాలంలో వచ్చిండ్రనుకో నది మొత్తం నిండిపోయి ఉంటుంది అనమాట ఇక్కడ. అదేవిధంగా చాలామంది ఇక్కడ భక్తులు అయితే వస్తుంటారు నది స్నానాన్ని ఆచరించడానికి. ఈ విధంగా అయితే మార్నింగ్ పూట పబ్లిక్ అయితే ఈ విధంగా ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఫస్ట్ మనము వరాల స్వామిని దర్శించుకోవాలి, తర్వాతనే మనం దర్శించుకోవడానికి వెళ్తున్నాము. అదేవిధంగా ఇక్కడ రాఘవేంద్ర స్వామిని మీరు దర్శించుకోవాలంటే ఫస్ట్ ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే మీరు లోపల మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలి దేవాలయం లోపలికి. ఫస్ట్ ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే మీరు రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న తర్వాత మీకు మొక్కు అనేది చెల్లుతుంది అనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ పాటించాలి. లోపలికి మాత్రం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ పూటనే ఇంత పబ్లిక్ ఉంటుంది. కానీ ఇక్కడ దర్శించుకునే ముందు మనము బనీను షర్టు మొత్తం ఇప్పేసి మనం దర్శించుకోవడానికి లోపలికైతే వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలామంది పబ్లిక్ నిండిపోయారు. కేవలం మీకు ఇంత పబ్లిక్ ఉన్నా కేవలం మీకు హాఫ్ అన్ అవర్లో మీకు దర్శనం అనేది అయిపోతుంది అన్నమాట.
అదేవిధంగా దర్శించుకునే ముందు ఇక్కడ లోపల ప్రతి ఒక్క సామాన్లు సంబంధించింది మొత్తం ఇక్కడ లోపలనే దొరుకుతుంది అనమాట. రాఘవేంద్ర స్వామి సంబంధించింది ఫోటోలు, విగ్రహాలు, ప్రతి ఒక్కటి నవగ్రహాలు, దండలు ప్రతి ఒక్కటి ఇక్కడ లోపలనే దొరుకుతుంది. కానీ దర్శించుకునేటప్పుడు మీదైతే ఏమి ఉండరాదు. ఇక్కడ మొత్తం రాను అన్నీ తీసేస్తారనమాట. ఫోటో మాత్రం ఇక్కడ ఈ విధంగా అయితే దర్శనానికి వెళ్తుంటారు. అక్కడ రాఘవేంద్ర స్వామి ఉంటారనమాట. అక్కడ దర్శించుకొని ఈ విధంగా అయితే బయటికి అనేది వెళ్ళిపోతుంటారు అనమాట. లోపల తీయడము వీడియో నాట్ అలౌట్ కాబట్టి మనం దర్శించుకొని బయటికైతే రావడం జరిగిందనమాట. బయటికి వచ్చిన తర్వాత ఏమేమి విగ్రహాలు ఉన్నాయి అన్నీ చూసుకుంటూ రావాలి అనమాట. అన్నీ చూసుకుని వచ్చిన తర్వాత లోపటిని మీకు ఏదైతే సామాన్లు కావాలో అన్నీ ప్రతి ఒక్కటి మీకు లోపల లభిస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతి ఒక్క దేవునికి సంబంధించింది ప్రతి ఒక్క దండాలు కావచ్చు, గంధము, కుంకుమ, విగ్రహాలు ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు లభిస్తుంది. లోపటైతే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రతిదీ మీకు ఏం కావాలి అన్నీ తీసుకోవచ్చు. నవగ్రహాల దండ కూడా మీకు ఇక్కడ లభిస్తుంది. అది వేసుకోవడం వలన ప్రతి నవగ్రహాలు ఉంటాయి కాబట్టి మీకు అన్ని దోషాలు తొలగిపోతుంది అనమాట. ప్రతిదీ ఇక్కడ లభిస్తుంది. చాలామంది ఈడికెళ్ళే తీసుకెళ్తుంటారు. చాలామంది బయటికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం విశాలంగా చాలా ప్లేస్ ఉంది కదా. ఇక్కడ మీకు ఎన్ని మన దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయో అన్ని విగ్రహాలు ఇక్కడ చూపెట్టడం జరిగింది. అంత చక్కగా ఉన్నాయన్నమాట. బయట అయితే ప్రతిదీ మొత్తం అక్కడ మధ్యలో ప్లేస్ కనిపిస్తుంది టీవీలాక. అక్కడ రాఘవేంద్ర స్వామి లోపట ఏ విధంగా అయితే అభిషేకాలు చేస్తున్నారో, ఏ విధంగా పూజ చేస్తున్నారో మనం బయటికి వెళ్ళి అన్నీ చూసుకోవచ్చు, దర్శించుకోవచ్చు అనమాట. ఇక్కడ బయట ప్లేస్ వచ్చేసి మీకు ప్రతి ఒక్క విగ్రహం దేవుంది ఏమేమి ఉన్నాయి ఏమేమి లేదో ప్రతిదీ మంచిగా ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని విగ్రహాలు ఇక్కడ వేయడం జరిగిందనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడడానికి 2 కళ్ళు అయితే అస్సలు సరిపోవు. ఇక్కడ అదేవిధంగా మీకు అన్నదానం కూడా పెడతారనమాట. మీరు ఇక్కడ అన్నదానాన్ని లైన్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. వద్దు లైన్ అంటే 25 రూపాయలు టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని మీరు డైరెక్ట్ వెళ్ళొచ్చు. కానీ మేము లైన్లో నిలబడి అన్నదానికి అయితే వెళ్ళాము. బాగా ఉంటుంది అనమాట. అక్కడ చాలామంది లైన్లో నిలబడి మ్యాక్సిమం నేను తినడానికి వెళ్ళేటప్పుడు 1 గంట సమయం నాకు లైన్లో నిలబడిన అనమాట. నిలబడిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే లైన్ ఉంటుంది. మంచిగా ప్రసాదం దేవుడు ఏదైతే స్వీకరించి మేము తింటున్నామో చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇన్ని పుణ్యక్షేత్రాలు వచ్చిన తర్వాత మనం దేవుడికి తినకపోతే అది నాకు నచ్చలేదు కాబట్టి నాకు దేవుడికి ప్రసాదం కావాలని లైన్లో నిలబడి నేను ఈ ప్రసాదం తినడం జరిగింది. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు ఇది ప్రసాదం ఖచ్చితంగా మీరు అన్నదానం తినండి, చాలా బాగుంటుంది. తిని వచ్చిన తర్వాత బయట అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు కొంచెం ఎండ ఎక్కువ ఉండడం వలన చాలామంది అక్కడ పక్కలో అయితే కూర్చున్నారు. అదేవిధంగా మీరు ఇక్కడ 5 ప్లేసెస్లో అయితే చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా హనుమంతుడు టెంపుల్. ఇది ఎట్లా చూడాలంటే మీరు రాఘవేంద్ర స్వామి తప చేసిన ప్లేసు, రాఘవేంద్ర స్వామి పండుకున్న ప్లేసు, నవగ్రహాల హనుమంతుడు టెంపుల్ ఇవన్నీ మీకు చూపించుకొని వస్తారనమాట. ఏ విధంగా అంటే బయట మీరు అన్నీ దర్శించుకున్న తర్వాత బయట ఆటో మాత్రం ఉంటుంది. ఆ ఆటోలో ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. ఇవి 5 ప్రదేశాలు చూపించుకోరావాలంటే 200 తీసుకుంటాడు. తీసుకుని పోవడానికి 100, తీసుకురావడానికి 100, 200 ఇచ్చిండ్రు అనుకో మీకు అన్ని విధాలుగా అన్నీ చూపించుకొని వస్తారనమాట.
పంచముఖ హనుమంతుడు. మీరు రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న తర్వాత మీరు 5 ప్రదేశాలు చూడవచ్చు. ఆటో డ్రైవరు ఇక్కడికి అయితే మీకు తీసుకొని వచ్చి అన్ని విధాలుగా చూపించి మళ్ళీ మీకు తీసుకెళ్తారనమాట. ఇది ఎవ్వరు మిస్ కారాదు. పంచముఖ హనుమంతుడు ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ దేవాలయంకి రారు. ఎందుకంటే స్వయంగా ఇక్కడ హనుమంతుడు వెలిసిన ప్లేసు. అదేవిధంగా హనుమంతుడు పాద ముద్రలు మీరు ఈ దేవాలయంలో చూడవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హనుమంతుడు పాద ముద్రలు అనమాట. ఇక్కడ స్వయంగా హనుమంతుడు వచ్చిన ప్లేసు చాలా బాగుంటుంది. హనుమంతుడు ఇక్కడ వచ్చాడు కాబట్టి ఇక్కడ ప్రతి లోపట మీరు చూసుకోవచ్చు. లోపటైతే హనుమంతుడు పాదముద్రని మీరు చూడవచ్చు. స్వయంగా ఇక్కడ కనిపించే హనుమంతుడు పాద ముద్రలు అనమాట. ఇక్కడ దర్శించుకున్న తర్వాత చాలామంది రిటర్న్ వచ్చేసి ఉంటారు. ఎందుకంటే ఎంట భాగంలో మనకు ఒక దేవత ఉంటుంది. ఆ దేవత ఎవరో కాదు, లక్ష్మీ దేవత ఉంటుంది అనమాట. చాలామంది అక్కడ దర్శించుకోండి. ఇక్కడ మీరు ఎంట భాగంలో వచ్చేస్తే పెద్ద పెద్ద గుట్టలో మధ్యలో ఇక్కడ అమ్మవారు అయితే ఇక్కడ ఉంటారనమాట. దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఈ ప్లేస్లో వచ్చేసి రాఘవేంద్ర స్వామి ఇక్కడ ప్రదేశం అయితే ఏదైతే కనిపిస్తుందో ఈ ప్రదేశంలో రాఘవేంద్ర స్వామి విశ్రాంతి తీసుకోవడము, అదేవిధంగా అలసిపోతే పండుకోవడము ఈ ప్లేస్లో చేసేవాడట. అందుకోసమే ఈ ప్లేస్ అయితే ఇక్కడ రౌండప్ చేశారు. ఇక్కడ అన్ని ఫోటోలు అన్నీ చూసుకోవచ్చు. రాఘవేంద్ర స్వామి ఏమేమి చేశారో ఏమేమి లేదో ప్రతి ఒక్క ఫొటోస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్వామీజీ కూడా అక్కడ వెళ్ళిన తర్వాత అన్ని వివరాలుగా చెప్తాడనమాట. అందరూ ఒకటేసారి వస్తే మొత్తం వివరంగా చెప్తాడు. ఇది రాఘవేంద్ర స్వామి పండుకున్న ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ చూడండి ఫ్రెండ్స్, ఎంతో బాగుంది. మీరు ఈ ప్లేస్ చూస్తుంటే అబ్బా ఒక్కసారైనా వెళ్తే బాగుంటుంది కదా మంత్రాలయంకి అని మీకు చాలా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఇక్కడ స్నానాన్ని ఆచరించిన తర్వాత ఇక్కడ 13 సంవత్సరాలు తపస్సు చేసిన ప్లేస్ అట ఇది. ఈడికెళ్ళే రాఘవేంద్ర స్వామి దేవాలయంకి వెళ్ళాడట. అక్కడనే జిందా సమాధి అయిందనమాట. ఇక్కడ ప్రదేశంలో రాఘవేంద్ర స్వామి 13 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసిన ప్లేసు. ఇక్కడ ఎంత పవిత్రమైన గంగా స్నానాన్ని ఇక్కడ ఆచరించాడు. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యేకతలు ఏమి మొత్తం ఇక్కడ స్వామీజీ వివరిస్తాడనమాట. అన్నీ తెలుసుకోవచ్చు. ఇక్కడ దేవాలయం అయితే చాలా అంటే చాలా బాగా కట్టారు. చాలా బాగుంది. ఈ ప్లేసెస్లో అయితే మీరు అస్సలు ఎవరు మిస్ చేసుకోరాదు. కంపల్సరీ మంత్రాలయంకి ఎవరెవరైతే వస్తారో మీరు ఈ ప్యాకేజీలో అన్నీ చూసి రండి.
ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రారు కాబట్టి చెప్తున్నాను. మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి అన్నీ చూసుకొని రండి, చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూశారు కదా ఫ్రెండ్స్. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ నాకు ఒక లైక్ కొట్టండి. ఈ వీడియో ఒక ముగ్గురికి షేర్ చేయండి. అదేవిధంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ముగ్గురికి ఈ వీడియో అయితే పంపించండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకే